తెనాలిపట్నంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని నిషేధించిన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న నేతృత్వంలో పట్టణంలో గురువారం సాయంత్రం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలు తమ వద్దనున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను తీసుకొచ్చి ఇచ్చిన వారికి బహుమతిని ఇస్తామని కమిషనర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నేపథ్యంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని ట్రైనీ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిర్మూలించడానికి గాను పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్ మాట్లాడుతూ పట్టణంలోని 40 వార్డులో గల శానిటరీ సెక్రటరీలు అలాగే ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు పోటీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆయా వార్డుల్లో ప్లాస్టిక్కి సంబంధించి కవర్లు కానీ పారిశుధ్య నిర్వహణ లోపం కానీ లేకుండా చేసిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయని చెప్పారు. ప్రథమ బహుమతిగా 15,000, రెండో బహుమతిగా 12,000, మూడో బహుమతిగా 10,000 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. కమిషనర్ శేషన్న మాట్లాడుతూ 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ను నిషేధించడం జరిగిందని, ప్రజలు వీటిని వాడవద్దని చెప్పారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నివారణ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద అలాగే శివాజీ చౌక్ నందు ప్లాస్టిక్ కలెక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. 1 కేజీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ప్లాస్టిక్ సెంటర్లో ఇచ్చిన వారికి ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతుందని కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. వేస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏ రూపాయలలో కూడా మున్సిపాలిటీలో ఒక కౌంటర్ పెట్టాము. ఆ కౌంటర్ అందిస్తే కనుక 1 కేజీ ప్లాస్టిక్ ఇస్తే కనుక 1 కేజీ టమోటా ఇస్తాము. 1 కేజీ ప్లాస్టిక్ ఇస్తే కనుక 1 కేజీ సేంద్రియ ఇస్తాము. 1 కేజీ ప్లాస్టిక్ ఇస్తే కనుక 1 కేజీ షుగర్ ఇస్తాము. అలాగే కేజీ చొప్పున కేజీకి హాఫ్ లీటర్ పాలు ఇస్తాము. 1/2 గుడ్లు ఇస్తారు. ఇవన్నిటి కూడా గమనించుకొని మీ దగ్గర నుండి వేస్ట్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అందించాలంటే శనివారం నాడు 9 గంటలకు మున్సిపల్ ఆఫీసులో సెంటర్ జరుగుతుంది కాబట్టి ఆ సెంటర్ నందు